గైస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలం తెలుగు గేమింగ్ వరల్డ్ అండ్ అంతేకాకుండా పర్సనల్ సంబంధించిన కేటగిరీ కావాలనుకుంటే శాలం తెలుగు బ్లాగ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు అనుకుంటే ఎవరైనా సరే గార్డెనింగ్ అండ్ కుకింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో ఇదిగోండి 2 లీటర్ వాటరు, ఇందులోకి నేను నీమ్ ఆయిల్ అది కలపబోతున్నాను గార్డెన్లో స్ప్రే చేయడానికి. గార్డెన్లో స్ప్రే చేయడానికి 2 లీటర్ వాటర్లో నీమ్ ఆయిల్ కలుపుతున్నానండి. లీటర్కి 5 ml చొప్పున 2 లీటర్లకి 10 ml నీమ్ ఆయిల్ వేస్తున్నాను. ఈ నీమ్ ఆయిల్ ఈ వాటర్లో వేసి ఇందులోని బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్, లీటర్కి స్పూన్ 1 టీ స్పూన్ చొప్పున 2 లీటర్లకి 2 టీ స్పూన్లు వేసాను. ఇది వైట్ వెనిగర్, లీటర్కి 1 ml చొప్పున వేయాలండి. 2 లీటర్లకి 2 ml. అదే మీ దగ్గర యాపిల్ వెనిగర్ ఉంటే అది లీటర్కి 2 ml కింద కలపచ్చు. ఇదైతే కొంచెం పవర్ ఉంటుంది కాబట్టి 1 ml కలపండి, ఎక్కువ అసలు కలపొద్దు. ఇందులోకి లిక్విడ్ సోపు లీటర్కి 3 డ్రాప్స్ చొప్పున 6 డ్రాప్స్ కలిపాను. లిక్విడ్ సోప్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇదంతా కూడా వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకుని ఒక క్లాత్ పెట్టి వడబట్టి స్ప్రేయర్లో వేసి మొత్తం గార్డెన్ అంతా స్ప్రే చేయాలండి. ఈ నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా, వెనిగర్ ఇవన్నీ కూడా కలిపి లిక్విడ్ సోప్ ఇవన్నీ కలిపి మనం గార్డెన్లో స్ప్రే చేయడం వల్ల గార్డెన్లో ఏమైనా చీడలు అవి ఉంటే పోతాయి. అలాగే బేకింగ్ పౌడర్ వేయడం వల్ల, బేకింగ్ సోడా కలిపి వేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఉన్నా పోతాయండి, రాకుండా ఉంటాయి. ఇది తర్వాత స్ప్రే చేస్తాను. ఇప్పుడు నేను బీరపాదు గురించి మీకు చెప్పబోతున్నానండి. ఈ టబ్లో ఈ బీరపాదు పెట్టాను. నెల 15 రోజులు అవుతుందండి. నెల 15 రోజులకి మనకి బీరపాదు కాపుకు వస్తుంది. ఈ బ్లాక్ టబ్లో బీరపాదు పెట్టాను. మనం పాదులు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా వెడల్పుగా ఉన్న టబ్బుల్లో కానీ గ్రో బ్యాగుల్లో కానీ పెట్టాలి. పైన ఎలా అలుముకుంటుందో టబ్బుల్లో కూడా అలాగే అలుముతాయండి వేర్లు. అందుకే కొంచెం వెడల్పుగా ఉన్న టబ్బులు కానీ గ్రో బ్యాగులో కానీ పెట్టుకోవాలి. ఈ బ్లాక్ టబ్లో పెట్టాను. మనం విత్తనాలు పెట్టేటప్పుడే కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. నెల 15 రోజులకి మొత్తం పాకి పిందులు వేస్తున్నాయండి, కాయలు కూడా వస్తున్నాయి బీరపాదుకి. కింద నుంచి పై వరకు 6-7 అంగుళాలు 6-7 ఇంచీలు వరకు మనం ఆకులను తీసేసుకోవాలండి. మట్టిలో వచ్చే చీడపీడలు ఏమన్నా ఉంటే రాకుండా ఉంటాయి పాదులకి. 5-6 ఇంచీల వరకు కూడా ఆకులు తీసేసుకోవాలి. అదేవిధంగా 5-6 అడుగులు అయ్యే వరకు కూడా మనకి మేల్ ఫ్లవర్స్ వచ్చినా ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినా తీసేయాలి. అలా తీసేస్తే మనకి తర్వాత వచ్చే పిందెలన్నీ కూడా బలంగా వస్తాయి. ఇవిగో చూడండి,
పిందులు అవి ఎలా ఉన్నాయో బీరపాదుకి 10 పిందుల వరకు ఉన్నాయండి. దీనికి 3G కటింగ్ అది ఏమి చేయలేదండి నేను. ఇవిగోండి ఇవి మేల్ ఫ్లవర్స్, కాడొచ్చి ఫ్లవర్ వస్తే మేల్ ఫ్లవర్ ఇది. పిండి వచ్చి ఫ్లవర్ వస్తే ఇది ఫీమేల్ ఫ్లవరు. మన గార్డెన్లోకి సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఇవి ఎక్కువగా రావు కదండి టెర్రస్ గార్డెన్లోకి. అందువల్ల మనం వచ్చిన ప్రతి పిందే కాయగా మారాలి అంటే హ్యాండ్ పాలినేషన్ చేయాలి. మన టెర్రస్ గార్డెన్లో వచ్చే పిందులే తక్కువ, వచ్చిన పిందులు వేస్ట్ అయిపోకుండా ప్రతిదీ కాయగా మారాలంటే పాలినేషన్ ఉండాలండి. ఇవైతే అసలు నేను పాలినేషన్ చేయలేదండి. చీమలు వల్ల కూడా బీరపిందులు పాలినేషన్ అవుతుంది. మేల్ ఫ్లవర్స్ మీద పాకిన చీమలు వచ్చి ఫీమేల్ ఫ్లవర్స్ మీద పాకుతే మేల్ ఫ్లవర్స్లో ఉన్న పుప్పొడి పౌడరు ఫీమేల్ ఫ్లవర్స్లో పడి అవి పాలినేట్ అయ్యాయి. అలాగే హనీబీస్, బటర్ఫ్లైస్ కూడా వస్తుంటాయండి అప్పుడప్పుడు కదా, ఆ విధంగా పాలినేషన్ జరిగింది. ఈ విధంగా మేల్ ఫ్లవర్ని ఫీమేల్ ఫ్లవర్తో కొంచెం లైట్గా రఫ్ చేయాలి. చేస్తే ఈ మేల్ ఫ్లవర్లో ఉన్న పుప్పొడి ఫీమేల్ ఫ్లవర్కి టచ్ అయ్యి పిందే కాయగా మారుతుంది. పాలినేషన్ లేకపోతే పిందులు పండిపోతాయండి, రాలిపోవడం పండిపోవడం జరుగుతుంది. అందుకే ప్రతి పిందే కాయగా మారాలంటే హ్యాండ్ పాలినేషన్ చేయాలి. ఈ విధంగా పుప్పొడి ఫీమేల్ ఫ్లవర్కి టచ్ అయ్యి పిండి కాయగా మారుతుంది. మన గార్డెన్లో వచ్చే పిందులే తక్కువ వస్తుంటాయి కదండి. ప్రతిదీ కూడా వేస్ట్ చేయకుండా ప్రతిదీ మనం ప్రతిరోజు సాయంకాలం పువ్వులు విచ్చుకున్నప్పుడు పాలినేషన్ చేయాలి. ఇవిగోండి చీమలు ఉన్నాయి, మొత్తం పాదంతా చూడండి. చీమల వల్ల కూడా పాలినేషన్ జరుగుతుంది. ఈ చీమలు మేల్ ఫ్లవర్స్ మీద మరలా వచ్చి ఫీమేల్ ఫ్లవర్స్ మీద పాకుతూ ఉంటాయి కదా. ఇదిగోండి ఇవైతే నేను ఈ పెద్ద కాయ అయితే పాలినేషన్ ఏం చేయలేదు. అప్పుడప్పుడు హనీబీస్ అవి వస్తుంటాయి కదా, మిగిలినవి కూడా నేను హ్యాండ్ పాలినేషన్ చేయబోతున్నానండి. ప్రతి పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. ఈ బ్లాక్ టబ్లో నేను 3 చోట్ల పెట్టాను విత్తనాలు. ఒక్కో చోట 2 మొక్కలు ఉంచానండి. హెల్తీగా ఉన్నటువంటి మొక్కలను ఉంచాలి. మనం పెట్టడమే విత్తనాలు ఒక 10 విత్తనాల వరకు పెట్టుకోవాలి ఈ టబ్లోని. అన్నీ జర్మినేషన్ అవుతే అవ్వకపోతే జర్మినేషన్ అయిన తర్వాత హెల్తీగా ఉన్న మొక్కలను ఉంచి ఒక్కో చోట 2 ఉంచి 3 చోట్ల 3 6 మొక్కల నుంచి మిగిలినవి తీసేసానండి. ఇది కింద నుంచి ఆకులు మనం తీసేసుకోవాలి. అలా తీసేస్తే చీడపీడలు ఏమన్నా లేకుండా భూమిలోంచి వచ్చే చీడపీడలు లేకుండా ఉంటాయండి. అలాగే ఆకులు పండినప్పుడు ఎండిపోయిన ఆకులను కూడా మనం తీసేసుకుంటూ ఉండాలి. దగ్గరగా చిక్కగా అలుముకున్న ఆకులను కూడా మనం తీసేస్తూ ఉండాలి. ఈ పాదులకి మనం బలానికి ఎక్కువగా ఇస్తూ ఉండాలండి. పూత పిందే స్టార్ట్ అయినప్పుడు మనం 10 రోజులకి ఒకసారైనా మట్టిని ఈ విధంగా కదుపుకొని, వర్షాలు వచ్చినప్పుడు అయితే కనుక వర్మి కంపోస్ట్ అయినా మాగిన ఆవు పేడ ఎరువైనా ఇవ్వచ్చండి. అదే వర్షాలు లేనప్పుడైతే కనుక మనం మస్టర్డ్ కేకు, వేరుశనగ తెలగపిండి వాటర్లో డైల్యూట్ చేసి పర్మెంటేషన్ 3 రోజులు చేసి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి. నేను మస్టర్డ్ కేకు వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చానండి దీనికి. ఈ మస్టర్డ్ కేక్ ఇచ్చిన తర్వాత చూడండి పిందులు అవి కూడా ఎక్కువగా ఎలా వచ్చాయో. ఈ బీరపాదుకి అయితే కనుక ఇప్పుడే లైట్గా పసుపుగా పేనువంక అది కూడా అనుకుంటున్నానండి. లైట్గా పసుపు గుడ్డుగా ఉన్నది ఆకు వెనకాల, అది స్టార్ట్ అయింది. అలా వచ్చిన ఆకులను మనం తీసేసి దూరంగా పాడేయాలండి. వారానికి కానీ 10 రోజులకు కానీ మనం ఏదోటి స్ప్రే చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను మొత్తం గార్డెన్లో అంతా స్ప్రే చేస్తున్నాను. నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా, వెనిగర్, లిక్విడ్ సోప్ 4 కలిపానండి. నీమ్ ఆయిల్ అయితే మనం 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. ప్రతిసారి నీమ్ ఆయిలే కాకుండా వేపాకులు పేస్ట్ తోటి కూడా మనం స్ప్రే చేయొచ్చు. మునగాకులతోటి
ములగాకులు వెల్లుల్లితోటి ప్రతిదీ ఏదో ఒకటి మార్చి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలండి. ఎందుకంటే వర్షాకాలంలో చీడపీడలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే మనకి చీడ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, మొదట్లోనే అరికట్టచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం మనం గార్డెన్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఆకులు వెనకాల ఏదన్నా చీడున్నా ఆకులు తీసేసి బయట పాడేస్తూ ఉండాలి. ఈ వెనిగర్ వల్ల చీమలు కూడా పోతాయని వెనిగర్ లైట్గా ఒక 1 ml కలిపానండి, మళ్ళీ ఎక్కువ కలపకూడదు. 1 ml కలిపాను వైట్ వెనిగర్ ఇది. అలాగే బేకింగ్ సోడా కూడా వేసాం కదండి, ఇందులో మొక్కల్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అది కూడా ఈ బేకింగ్ సోడా వల్ల రాకుండా ఉంటాయి. అందుకే ఈ 4 కలిపి నేను మొత్తం గార్డెన్ అంతా కూడా స్ప్రే చేస్తున్నాను. వంగ మొక్కలకి, జామ చెట్లకి, మొత్తం అన్నిటికి కూడా స్ప్రే చేస్తున్నానండి. మనకి బీర విత్తనాలు పెట్టిన తర్వాత కాపు రావడానికి నెల 15 రోజులు పడుతుందండి. ఇప్పుడు నెల 15 రోజులు అయింది నేను విత్తనాలు పెట్టిన తర్వాత. ఇప్పుడు కాయలు వస్తున్నాయండి, 10 పిందెల వరకు ఉన్నాయి బీరపాదికి. అవి కాయ కింద తయారైందంటే మనకి అది చూడండి గ్రీన్గా ఉన్నదే కొంచెం లైట్ కలర్లోకి వస్తుంది. అటువంటిప్పుడు కాయ రెడీ అయినట్టే. చేతితో టచ్ చేసి చూస్తే కొంచెం గట్టిగా తగిలితే మనకి బీరకాయ రెడీ అయిపోయినట్టే అండి. మనకి పాదుల్లో త్వరగా బీరపాదు అయితే కనుక ఈజీగా గ్రో చేయొచ్చు. మనం 10 రోజులకు ఒకసారి ఏదైనా స్ప్రే చేస్తుంటే చీడ కూడా ఎక్కువగా ఉండదండి. 15 రోజులకు ఒకసారి ఏదైనా బలానికి కూడా ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వడం వల్ల మనం కాపు ఎక్కువగా తీసుకోవచ్చు బీరకాయల్ని. హ్యాండ్ పాలినేషన్ అయితే మటుకు మనం కంపల్సరీ చేయాలండి. టెర్రస్ గార్డెన్లోకి హనీ బీస్, బటర్ఫ్లైస్ ఇవైతే ఎక్కువగా రావు, వచ్చినా కూడా పాలినేషన్ జరిగినప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. ఈ వర్షాకాలం ఎన్ని స్ప్రే చేసినా కానీ వర్షానికి మళ్ళీ పోతున్నాయండి. మళ్ళీ బీరపాతికి మళ్ళీ బలానికి కూడా ఇవ్వాలి ఏదో ఒకటి. నెక్స్ట్ వీడియోలో బలానికి ఇస్తాను. మొత్తం బెండ మొక్కలకి, వంగ మొక్కలకి, కాకరపాతికి ఇవన్నిటికి కూడా నేను స్ప్రే చేస్తున్నానండి. ఈ విధంగా మనం వర్షాకాలం చీడపీడలను అరికట్టడానికి ఏదోటి స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే బలానికి కూడా ఇస్తూ ఉండాలండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, గార్డెన్ లవర్స్ ఉంటే షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.